ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం మన జన్మ నక్షత్రం లేదా అంటే జన్మ నక్షత్రం తెలియనటువంటి సందర్భంలో మన నామ నక్షత్రాన్ని అనుసరించి లక్ష్మీ కటాక్షం కలగాలి అని చెప్పి అనుకుంటే మనం జీవితాంతం ఎటువంటి నియమాలు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ రోజుల్లో ఉపవాసం ఉంటే మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశికి సంబంధించినవి. కావున అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి మీద అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు, మేషరాశికి అధిపతి అయినటువంటి కుజగ్రహ ప్రభావం వీరి మీద జీవితాంతం అధికంగా ఉంటుంది. మరి అశ్విని నక్షత్రం 4 పాదాల వరకు కూడా ధనలక్ష్మి కటాక్షం కలగడానికి, చేస్తున్న పనుల్లో సునాయాస విజయం సాధించడానికి, చేస్తున్న ప్రతి పనుల్లో కూడా వారికి ఎంతో కొంత లాభం కావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటాం కదా. ఆ విధంగా అశ్విని నక్షత్రం వారికి లక్ష్మీ కటాక్షం కలగడానికి వారి జీవితాంతం పాటించినటువంటి పరిహారాలు ఏంటంటే 21 గురువారాల పాటు ఉలవలను దానం చేయడం అన్నిటికన్నా కూడా ఈ అశ్విని నక్షత్రం వారికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. కనీసం అని చెప్పవచ్చు ఒక 21 గురువారాల పాటు 1 కేజీ 250 గ్రాముల ఉలవలను తీసుకుని వాటిని దానం ఇవ్వడం చాలా మంచిది. ఇక ఏమాత్రం వీరికి ఆర్థిక పరిస్థితి బాగుండి మరింత బాగుండాలి అని చెప్పి కోరుకునేవారు కపిల గోవును దానం చేయడం కూడా అన్నిటికన్నా కూడా అశ్విని నక్షత్రం వారికి జీవితాంతం మంచిదని చెప్పవచ్చు. అంటే గోదానం మంచిది, అందులో కపిల గోవును దానం చేయడం అశ్విని నక్షత్రం వారికి చాలా మంచిది. ఇక సాధ్యమైనంత వరకు కూడా వీరు గురువారం పూట కొంతవరకు నియమాలు పాటించడం, గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఆర్థికంగా ఎదుగుదల కోసం చక్కగా కూడా ఈ గురువార ఉపవాస నియమాలు చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి అంటే కేతు మహర్దశతోటి జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి జీవితాంతం కూడా ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులు గణపతిని ఎక్కువగా పూజించడం, అదేవిధంగా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి నిత్యం కూడా ఖచ్చితంగా కూడా వారు కనీసం ఒక 54 సార్లు కానీ, లేదా అంటే ఏమాత్రం అవకాశం ఉన్న 108 సార్లు కానీ శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా అశ్విని నక్షత్ర జాతకులు జీవితాంతం పఠించడం మంచిదని చెప్పవచ్చు.